సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 88వ ప్రసంగంగా కఠోపనిషత్తు గురించి ప్రసంగిస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదములు. హరి ఓం తత్సత్వం. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వందే గురుపరంపరాం. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, నమస్సుమాంజలులు. మనము కఠోపనిషత్ మంత్రములను గూర్చి వివరించుకొనుచున్నాము. అద్భుతమైనటువంటి మంత్ర రాజ్యములతో కఠోపనిషత్తు ఒప్పుచున్నది. ప్రారంభానికి ముందు మనము శాంతి వచనముతో ప్రారంభిస్తాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నచికేతుని తండ్రి విశ్వజిత్ యాగమును చేసి పూర్ణాహుతి సందర్భముగా తనకు గల యావదాస్తిని, యావదు సంపదను సర్వం దదవు, సర్వ సంపదలను కూడా బ్రాహ్మణులకు ఋత్విక్కులకు దానము చేస్తూ ఉన్నాడు. ఆ చేస్తూ ఉన్నప్పుడు బాలకుడైన కుమారుడైన 5 ఏండ్ల పిన్న వయస్కుడైన నచికేతుడు నిరర్థకమైనటువంటి గోదానమును చూసి విచలితుడై విచారించుచు, మా తండ్రి గారికి దీని వలన ఆనందశూన్యమైన సుఖ సంతోషములు లేనటువంటి లోకములను చేరుతాడు కదా, ఇది ఎట్లా ఈ మా తండ్రికి ఇటువంటి దుర్గతి కలుగకుండుగాకనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నాడు. ఏమని? ఈ గోవులను ఇస్తున్నారు, చూశాడు, యావత్ సంపదను ఇవ్వాలి కదా ఈ యాగములో, సర్వం దానం చేయాల. సర్వం దానం చేసినప్పుడే ఆ విశ్వజిత్ అంతటికి ఆయన అధిపతి కాగలుగుతాడనేది మూల సూత్రము. ఈ విశ్వజిత్ యాగము యొక్క నియమ నిబంధనలు అని మనం ముందుగానే నేర్చుకున్నాం. అప్పుడు ఈ బాలకునిలో, ఈ నచికేతునిలో తండ్రికి సద్గతులు కలగాల కదా అని ఆలోచించుతూ, సర్వ సంపదలను దానం చేయాలి కదా, నేను కూడా మా తండ్రికి సంబంధించినటువంటి సంపదే కదా అని
ఎందువల్ల నన్ను పక్కన పెట్టుకొని వీటిని చేస్తూ నన్ను కూడా దానం చెయ్యాలి కదా అనే భావన అతనిలో కలిగింది. ఆ భావంతో అరే, నేను పోతే నన్ను ఆ ఋత్విక్కులకు ఇచ్చినా కూడా నేనేదైనా సహాయం చేయవచ్చు కదా, సేవ చేయవచ్చు కదా, వారికి వారి పనులు చేసి పెట్టవచ్చు కదా అనే ఒక భావాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపర విధాలుగా ఆలోచిస్తూ నన్ను కూడా దానం చేయమనే విషయాన్ని తదుపరి మంత్రములో మనము వినబోతున్నాం. ఈ మంత్రములో సహా సహోవాచ పితరం తత కస్మై మాం దాస్యసీతి ద్వితీయం తృతీయం తం హోవాచ మృత్యవే త్వా దదామీతి. చూడండి, ఇక్కడ విచిత్రమైనటువంటి సంఘటనలు మనం కూడా మన నిత్య జీవితంలో కొన్ని వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాము. అప్పుడు ఆ దానము చేస్తున్నటువంటి గోరును చూసి మా తండ్రి సర్వస్వాన్ని త్యాగం చేయాలి కదా, నన్ను కూడా త్యాగం చేయాలి కదా అని ఆలోచనలో సహా హ ఉవాచ, అతడు అన్నాడు కదా. సహా అంటే ఇక్కడ అతడంటే ఎవరు? మన బాలకుడైనటువంటి కథానాయకుడైనటువంటి నచికేతుడు ఏమని అన్నాడు? హ ఉవాచ అంటే శ్రీ భగవాను వాచ అన్నాడు కదా. చెప్పిననే ఒక పదాలతో మనము ఉవాచ అంటే అతను చెప్పెను. ఎవడు చెప్పినాడంటే ఇక్కడ నచికేతుడు. ఎవరితో చెప్పాడు? పితరం అంటే తండ్రిని ఉద్దేశించి, తన తండ్రి అయినటువంటి వాజస్రవుని సమీపించి ఆయన్ని ఉద్దేశించి ఎందుకు చెప్పాడు? ఇవన్నీ చూస్తున్నాడు ఈయన. ఆ యజ్ఞయాగాది కార్యములన్నీ చూస్తూ దానం ఇచ్చేటప్పుడు కూడా అక్కడనే ఉండి ఇవన్నీ చూస్తున్నాడు. ఈ నిరర్థకమైనటువంటి గోవులను దానం చేసినప్పుడు చూసి అరే అరే, మా తండ్రికి సద్గతులు కలగవే, ఇటువంటి చేయకూడదు కదా. సరే, అన్ని ఇచ్చినాడు, ఆఖరైన ఇవన్నీ ఇచ్చినాడు. ముందు మంచి మంచి గోవులు దానం చేశాడు, ఇప్పుడు ఆఖరిగా మిగిలి ఉన్నట్టు ఇచ్చేసినాడు. అయినప్పటికీ నేను కూడా మా తండ్రికి సంబంధించినటువంటి ఆస్తినే కదా, సంపదే కదా అని భావిస్తున్నాడు. మామూలుగా ఏ తండ్రి అయినా దానం చేసేటప్పుడు కుమారులను సంతతిని దానం చేసేది ఉందా? మామూలుగా లోకంలో మన మన లోక వ్యవహారములో దానం చేస్తారు. వేటిని? వారి దగ్గర ఉన్నటువంటి ధనమును, ఆభరణాలను, వస్తువులను, వస్త్రాలను, భూములను, రకరకాలను. అంతేగాని ఈ ఈ సంతానమును దానం చేసేది కన్యాదానం అనేది ఉంది. ఇవన్నీ మనము అందువల్లే కన్యాదానం అనేది కూడా ప్రసిద్ధికి ఎక్కింది. కానీ అబ్బాయిలు ఇతనికి కుమారుడు ఉన్నాడు కాబట్టి ఆ కుమారుని దానం చేయాలనే ఒక భావన కూడా అతనికి కలగలేదు. ఈ ప్రయోజనకారి కావాలి, మా తండ్రికి మంచి ఆనందమైనటువంటి లోకాలు కావాలి కదా. కాబట్టి ఇవన్నీ చూసి తత, ఓ తండ్రి, కస్మై మాం, కస్మై ఎవరికి, మాం నన్ను, దాసిది ఇది ఎవరికి ఇచ్చేదవు, నన్ను ఎవరికి ఇచ్చేదవు అని అడిగాడు. చూడండి ఎంత విచిత్రమో, ఎంత చిన్న పిల్లవాడో. ఇవన్నీ చూసినటువంటి వాడు తన తండ్రి దగ్గరకు వెళ్ళి అతనిని సమీపించి, ఓ తండ్రి, మాం నన్ను, కస్మై దాస్యసి ఇది ఎవరికి ఇచ్చేదవు అని అడిగినాడు. ఆయన ఆ తండ్రి ఏమిటి, ఏదో పిల్లవాడు మాట్లాడుతూ ఉంటాడు, ఏదో మాట్లాడినాడని గమ్మునున్నాడు అన్నమాట. పట్టించుకోలేదు. అతను చెప్పే మాటలు చెవిని వేసుకోలేదంటే చెవిని బండా కానీ వాటిని లెక్క పెట్టలేదు. అది
విని విన్నట్టుగా తన పనిలో తాను నిమగ్నమై ఉంటున్నాడు. ద్వితీయం అట్లా ఇట్లా తిరుగుతున్నాడు. మళ్ళా రెండోసారి పోయి ఆయన తండ్రి గారు ఏమి సమాధానం చెప్పరాదు. ఏమని? తత కస్మై మాం దాస్యసి ఇది, నన్ను ఎవరికి ఇస్తావు దానము, నన్ను ఎవరికి దానం చేస్తావు అని అంటే ఒకటోసారి అడిగినాడు, సమాధానం లేదు. మళ్ళా దగ్గరికి పోయి ఇదే మాట అడిగిన. ద్వితీయం రెండవసారి అదే అడిగినాడు. ఏమి? ఓ తండ్రి, పితరం తత మాం నన్ను కస్మై ఎవరికి దాస్యసి ఇది, నన్ను ఎవరికి ఇస్తావు అని రెండవసారి అడిగినాడు. రెండవసారికి కూడా ఆయన ఏమీ పలకలేదు. ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఏదో ఈ పిల్లవాడు ఏదో మాట్లాడుతున్నాడు, వానికి ఏమి తెలుసులే, వానికి ఇంగిత జ్ఞానం ఉంది లేదు, లేకపోతే ఏదో మాట్లాడుతున్నాడు అనేక భావంతో అతను పట్టించుకోకుండా అతనికి సమాధానము చెప్పలేదు. చూస్తురా? కానీ మన నచికేతుడు, మన బాలకుడు ఏం చేస్తున్నాడు? మనం ఇది లోక వ్యవహారంలో చూసేదే. పిల్లవాడు నేను నాకు పాఠశాలకు పోవాలా, నాకు ఆ పుస్తకం కొని, లేదా నేను సినిమాకు పోవాలా, డబ్బులు అని అడుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళు మామూలు పోరా పోరా పో సాగు పో అంటా ఉంటారు. కాలి సాగు పో అంటారు, కాలబడు అంటారు. అంటే దాని అర్థం ఏమి? వాడు సాగుపోమ్మనే కాదు. కానీ ఆ కోపంలోనో లేకపోతే విసుగు చెందో లేకపోతే అప్రయత్నంగానో పోయి చావు అంటాను. ఆ విధానంగానే ఇక్కడ తృతీయం మళ్ళీ అడిగినాడు తండ్రి దగ్గరికి పోయి. తత తండ్రి మాం నన్ను తస్మై ఎవరికి, నన్ను కస్మై ఎవరికి దాసేసి ఇది, నన్ను ఎవరికి ఇస్తావు అని అడిగినాడు. అప్పుడు ఆయన కోపంతో ఏమన్నాడు? తగం హువాచ మృత్యువే త్వాం దదామి ఇతి అన్నాడు. ఏమి? మళ్ళా అడిగాడు. మూడవసారి అడిగినాడు, ఒకటేసారి అడిగినాడు, రెండవసారి అడిగినాడు, మూడవసారి అడిగినప్పటికీ ఆయన సహనం కోల్పోయి ఏదో పరధ్యానములో తాను హృదయపూర్వకంగా కాకుండా సాధారణంగానే జన వాక్యం ప్రకారము ఏమన్నాడు అంటే, ఆహా మృత్యువే మృత్యుదేవతకు త్వాం మృత్యుదేవతకు నిన్ను దదామి ఇది, నిన్ను ఆ మృత్యుదేవతకు ఇచ్చేశానన్నాడు. ఎక్కడ కొడుకుని ఎవరైనా యమునికి ఇస్తారా? యమునికి ఇవ్వడం అంటే అర్థమేమిటి? ఆలోచించండి. అతను ఊహించలేదు, బాలకుడు ఊహించలేదు, బాలకుని మదిలో ఇటువంటి భావన లేదు. కానీ యమలోకానికి పంపాలని అతను ఉద్దేశపూర్వకంగా తన తండ్రి అయినటువంటి వాదిశ్రవుడు కూడా చెప్పలేదు. కానీ మాట అనేశాడు, మాట పలికినాడు. ఏమని? మృత్యవే త్వా దదామి ఇది, నిన్ను మృత్యుదేవతకు అంటే యమునికి ఇస్తున్నాను, ఇచ్చేశాను, ఇస్తాను అని అన్నా. ఎంతటి విచిత్ర సంఘటన! ఇటువంటి విచిత్ర సంఘటన బ్రహ్మ విజ్ఞానముతో విరాజిల్లేదానికి సోపానమైనది ఈ కఠోపనిషత్తులో. ఆయన ఆ బాలకుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆ
ధర్మరాజు దగ్గర యమధర్మరాజు తెలియజెప్పినటువంటి బ్రహ్మజ్ఞానమే ఇందులో ఈ కఠోపనిషత్తులో మనందరికీ కూడా బ్రహ్మానందముతో విరాజిల్లాలని తెలియజేయబడింది ఈ ఉపనిషత్తులు. దీనికి నచికేతుడు తండ్రితో అన్నాడు కదా, ఎవరికి నన్ను దానం చేస్తామని ఒకటిసారి రెండోసారి మూడోసారి అడిగే తల్లికి ఆయన కోపంలోనో వేరే కార్య వ్యగ్రుడై కోపంతో నేను మృత్యుకు పారేస్తాను, ఇచ్చేస్తాను అన్నప్పుడు ఇతని భావం ఎట్లా ఉంటుంది, తండ్రి భావం ఎట్లా ఉంటుంది? తదేవం కర్త సంపత్తి నిమిత్తం పిధ అనిష్టం ఫలం మయా పుత్రేణ సతా నివారణీయం. యాగము అపరిపూర్ణమైనందువలన అది కలిగించే చెడు ఫలాన్ని నేను పుత్రుడిగా ఉండి ఆత్మ ప్రదానం చేసైనా నివారించాలనే ఒక భావము ఈ పుత్రునిలో కలిగింది. క్రతువు పరిపూర్ణం కావాలని భావించి తండ్రి వద్దకి వెళ్ళి అలా అన్నాడు. అంటే ఇటువంటి ఈ గోదానం వల్ల, ఇటువంటి వారి వల్ల పరిపూర్ణమైనటువంటి యజ్ఞ ఫలము దక్కదు కదా. కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఋత్విక్కుకు దానంగా ఇస్తావని భావనతో అడిగినాడు నచికేతుడు. ఏ బ్రాహ్మణునికి ఇస్తావు అంటే ఇత్యేవం మత్వా పితరం గమ్య సహోవాచ పితరం హే తాత ఋత్విగం విశేషాయ దక్షిణార్థం మాం దాస్యసి ప్రయచ్చతి ఇది ఏతత్. నన్ను దక్షిణ ఇచ్చు సమయం దక్షిణ ఇచ్చినట్టు ఏ ఋత్విక్కునకు, ఏ యాగము చేసినటువంటి యాగాన్ని నిర్వహించినటువంటి యజమాని దగ్గర ఋత్విక్కులుగా పనిచేసినటువంటి ఏ బ్రాహ్మణునికి ఇస్తావు, ఏ ఋత్విక్కునికి ఇస్తావు అనే ఒక భావంతో మన నచికేతుడు అడిగితే అతను 2 సార్లు, ఒకసారి, రెండవసారి, మూడవసారి అడిగినప్పుడు సహనము కోల్పోయి, యజ్ఞ కార్యం అంటే చాలా విషయాలు చూసుకోవాలి కాబట్టి ఆఖరులో అంతా అటువంటి తొందరలో ఉండే, లేకపోతే తన మనస్సు నిలకడగా లేకనో అనేశాడు. ఏమని? నిన్ను మాం మృత్యుదేవతకు మృత్యవే త్వా నిన్ను దదామి, నిన్ను ఇస్తున్నాను అని అన్నాడు. కానీ ఈ మాటను తండ్రి ఉపేక్షించినప్పటికీ 2-3 సార్లు అనేసరికి ఆయన కోపంతోనే అన్నాడు. అంతేగాని నేను సూర్యపుత్రుడైనటువంటి ఆ యముడికి ఇస్తానని చెప్పినాడు. కానీ అది చెప్పిన తరువాత నచికేతుడు తండ్రి కూడా అరే ఏమి చెప్పాను ఏమిటనే ఒక భావంలో మునిగిపోయి నా మాట ఇలా దొర్లిందని చింతలో కూడా మునిగిపోతాడు. సాధారణమే ఎవరు కూడా. ఎందుకంటే ఈ బాలుడు అడిగే ప్రశ్నలకు, అతను బాలుడు ప్రశ్నించే విధానము ఇవన్నీ చూస్తే ఎవరికైనా ఇది అనిపించక మానదు. లోక సహజం కాదు మృత్యుదేవతకు ఇవ్వడం అన్నట్టే. కానీ ఇక్కడ మనము ఒక తండ్రి యొక్క మాటను పరిపాలించే విధానములో పితృవాక్య పరిపాలనము, సత్యవాక్య పరిపాలనము, సత్య ధర్మానికి కట్టుబడి ఉండే విధానము ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. చూస్తురా, మనము ఇటువంటి విషయములను భారత రామాయణములందు కూడా మనం చూస్తూ ఉంటాం. రామాయణములో మరి దశరథ మహారాజు కోరికలను
అడిగిన కోరికలు 3 వరాలు కోరుకో ఇస్తానని. ఏం వరాలు ఏమనేది అడగలేదు. ఆయన కైకేయి 3 వరాలు కోరితే ఇచ్చేస్తాను అని ఆలోచన రహితమై, లేక ఉపద్రవం సంభవిస్తుందని ఆలోచించక ఏదో పరధోరణలో పరధ్యానములో ఇది 3 వరాలు ఇచ్చేస్తాను ఏమిటి అటువంటి సందర్భములో ఆ కైకేయికి లోబడి కైకేయిని మోహములో పడి అతను 3 వరములను ఇస్తాడు. కైకేయి సరిగ్గా ఏం కోరింది? ఈ రాముణ్ణి అడవులకు పంపాలి. ఈ కోరిక మీకు అందరికి తెలుసు, మనందరికి కూడా రామాయణం. ఏ తండ్రికైనా పట్టాభిషేకాన్ని అధిష్ఠించబోతున్న రేపు ఉదయము పట్టాభిషేకము అంతా దండువారేసినారు, ప్రజలకందరికీ చెప్పినారు. తరువాత అక్కడ ఉన్నటువంటి పరిచారకులంతా కూడా పట్టాభిషేకాన్ని గురించినటువంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు, చేస్తున్నారు. రాత్రికి కైకేయి వచ్చి నాకు ఈ వరం అని కోరింది. పొద్దున్నే ఏమిటి? రాముడు అడవులకు ప్రయాణము కావాల్సి వచ్చింది. ఎందువలనైనాడు? పితృవాక్య పరిపాలన. తండ్రి చెప్పిన మాటను నేను జవదాటను అనే భావంతో శ్రీరామచంద్రుడు ఆ రాజభోగములన్నీ కూడా వదిలిపెట్టి నార చీరలు ధరించి అడవులకు బయలుదేరినటువంటి విషయము మనందరికీ తెలుసు. అంటే అదే విధానంగా ఇక్కడ ఈ నచికేతుడు తండ్రికి ఇష్టం లేకపోయినప్పటికి కూడా పితృవాక్య పరిపాలన, మా తండ్రి ఆడిన మాట నెరవేరాలి, లేదా అసత్యమైనటువంటి ఫలితాన్ని అనుభవించాలి, అతనికి సద్గతులు కలగవు అనే ఒక సదుద్దేశముతో నచికేతుడు కూడా యమలోకానికి పోయేదానికి సంసిద్ధపడతాడు. కానీ యమలోకానికి పంపేదానికి ఏ తండ్రికి ఇష్టమవుతుంది? తండ్రి అడుగుతాడు, నేను ఏదో కార్యములో ఉండి వ్యగ్రులై లేదో ఉద్దేశపూర్వకంగా చెప్పలేదు, కాబట్టి నువ్వు యమలోకానికి పోన అవసరం లేదని యొక్క సర్దుబాటు ధోరణిలో చెబితే మన నచికేతుడు దానికి ససేమిరా లేదు. మనం ఆడిన మాట, మన వంశీయులు, మన భారతదేశ చరిత్ర, సత్య వాక్య పరిపాలన, సత్యం వద ధర్మంచర, సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు, సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం అనే యొక్క భావన హృదయమునందు ధరించి భారతీయ సంస్కృతిని ప్రతిబింబింపచేసే విధానములో ప్రవర్తించాలని మన లోకానికి చాటి చెప్పినటువంటి బాల వీర కథానాయకుడే నచికేతుడు. తండ్రి మరి బంధువులు అందరూ కూడా యమపట్టణానికి పోయేదానికి ఎవరన్నా ఇష్టపడతారా? లేదు, ఈయన పట్టుబట్టినాడు, మా తండ్రి వాక్కును నేను పరిపాలించాలి, తండ్రి మాట జవదాటకూడదు. మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ అని మనకు మన వేద సంస్కృతిలో ఈ 4 రకాలైనటువంటి వేద వాక్కులు ఉన్నాయి. అవి పాటించవలనే యొక్క భావంతో ఈ నచికేతుడు యమపట్టణమునకు
బయలుదేరేదానికి సంసిద్ధుడైతాడు. తండ్రి వాక్యము వృధా కాకూడదు. అది వృధా అయినదంటే దానికి బాధ్యుడును నేను. గొప్ప వంశ చరిత్రలో సంతానమైనటువంటి నేను ఆయన సంపదకు చెందిన సర్వస్వము దానము చేయవలనని నియమము కలిగినటువంటి విశ్వజిత్ యాగము యొక్క ఫలము పరిపూర్ణత చెందవలనన్న నేను కూడా నన్ను దానము చేసిన వారి దగ్గరికి వెళ్ళవలెను. మృత్యులోకానికి పోయి ఎవరైనా బయటికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? మనం చూసాం. ఆమె తన భర్తను ఆ ఆ దేవి మరి పోరాడి యమధర్మరాజుతో పోరాడి ఏ విధంగా తన భర్తను తెచ్చుకున్నదో ఇది కూడా అదే విధానంలో ఉండబోతుంది. మనం చూస్తే అంటే సత్య సన్నద్ధత ఉన్నటువంటి వాళ్ళు, పితృ పరిపాలకులు, మాతాపితరుల యొక్క వాక్యమును పరిపాలించు వాళ్ళు, వాళ్ళను పూజించు వాళ్ళు. పూజించడం అంటే వారు చెప్పినటువంటి పనులు చేయడము, వారి మాటలను వృధా కాకుండా చేయడం అనే సంస్కృతి కలిగిన వాళ్ళై ఈ నచికేతుడు యమలోకానికి పోయేదానికి సంసిద్ధుడైతాడు. తక్కిన విషయాలు మనము తదుపరి మంత్రములలో ఈ ఉపనిషత్తుల్లో తెలుసుకుంటాము. చక్కగా శ్రవణం చేస్తున్నారు. మరొకసారి ఈ శ్రవణము చేసినటువంటి విషయాలని మననము చేసి మాటి మాటికి మననము చేసి మరొక్కసారి గుర్తు తెచ్చుకొని వాటిని గూర్చి చర్చించి విశ్లేషించి ఇతరులతో తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం, ఇతరులతో కూడా ఈ మాటలు చెప్పుకొనుచు ఆ విషయాలనంతా కూడా కూలంకషంగా మీరు విశ్లేషించి నిత్య జీవితంలో పాటించినట్లయితే ఉపనిషత్ విజ్ఞానము అనుభవపూర్వకంగా మీరు తెలుసుకుని తద్వారా బ్రహ్మానందముతో విరాజిల్లుదురుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం స్వస్తి. ఉపనిషద్ విజ్ఞానము శీర్షికలో కఠోపనిషత్తును ధారావాహిక ప్రసంగంలో ప్రసంగించిన శ్రీ ఎంవి లోకనాథం గారికి ధన్యవాదాలు. కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలు.